ఇది నా వాక్యము. యోమ్ దెబిరీం 10వ తారీఖు 9వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. ఇది అభిషేకం. అభిషేకం అంటే నువ్వు అధిపతివి. ఏంటి అభిషేకం? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. అలాగే మీరు పరిశుద్ధుని అభిషేకము పొందిన వారు కనుక మీకెవరునూ బోధించనక్కర్లేదని పత్రికల్లో రాయబడి ఉంది. కాబట్టి దేవుని యొక్క అభిషేకం అంటే నువ్వెక్కడుంటే అక్కడ అధిపతివి. ఒక క్లాస్లో ఉంటే నువ్వే ఆ క్లాస్ అందరికీ హెడ్. ఒక ఆఫీస్లో ఉంటే నువ్వు అక్కడ ఉంటే హెడ్. యోసేపు జైలులో ఉన్నాడు. జైలుకి కూడా యోసేపు అధిపతే. పొతీఫరు అనే దేవునిని ఎరగనటువంటి యొక్క కుటుంబంలో యోసేపు ఉన్నాడు. అక్కడ కూడా యోసేపు అధిపతిగానే ఉన్నాడు. అభిషేకం అంటే అది ఎవరో ఇచ్చేది కాదు. ఎవరో నన్ను గొప్ప చేయాలని ఆలోచించి వాళ్ళని వీళ్ళని కాకాపడితే ఇవి పనులు జరగవు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను నీకు హెచ్చు కలుగదు. యెహోవా వలననే, భూమి ఆకాశములో సృజించిన యెహోవా వలననే నీకు హెచ్చు కలుగుతుంది. నువ్వు అధిపతిగా ఉంటావు. దేవుణ్ణి అడుగు. అధికారం అన్నది లోకంలో ఏ వ్యక్తి మరొక వ్యక్తికి ఇవ్వడానికి ఇష్టపడడు. ఇదిగో అధికారం నీకని ఇవ్వడానికి ఇష్టపడాడు. ఇంకా తనది కాని అధికారం అది నాదే ఇది నాదని పెత్తనాలు చలాయించడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. కానీ దేవుడు కృప చూపితే అధికారాన్ని దేవుడు మన చేతులకు ఇస్తాడు. ఆమేన్. దేవుడు నిన్ను అధిపతిగా ఉంచును గాక. అట్టి అభిషేకం గురించి దేవుని దగ్గర ప్రార్థించు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.